మరి ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి మీకు పబ్లిక్ ఫెసిలిటీస్ అనేటువంటి ఒక పాట మీకు ప్రస్తుతం జరుగుతూ ఉంది. అందులో పబ్లిక్ ఫెసిలిటీస్ అంటే ప్రజా సౌకర్యాలు. ప్రజా సౌకర్యాలు అంటే మీకు చెప్పినాము. ఏం ప్రజా సౌకర్యాలు అంటే స్వచ్ఛమైన నీరు కావచ్చు, రోడ్డు కావచ్చు, పాఠశాలలు, కాలేజీలు, పార్కులు, శానిటేషన్, వీటన్నిటిని ప్రజా సౌకర్యాలని అంటారు. మరి ప్రజా సౌకర్యాలు ఎవరు పరిష్కరిస్తారు? హూ ప్రొవైడ్ పబ్లిక్ ఫెసిలిటీస్ టు ద పీపుల్ అండ్ గవర్నమెంట్. ప్రభుత్వం అనేది ఈ ప్రజా సౌకర్యాలు కల్పిస్తుందని మనం ఈ సందర్భంగా పాఠ్యాంశంలో తెలుసుకుంటున్నాం. మరి ముఖ్యంగా వచ్చేసి మన పంచాయతీ పరిధిలో అయితే పంచాయతీ వాళ్ళు, మండల పరిధిలో అయితే మండల పరిషత్తు, మున్సిపాలిటీలో అయితే మున్సిపాలిటీ, జిల్లా పరిషత్ సమస్యలైతే జిల్లా పరిషత్తు, కార్పొరేషన్ సమస్యలైతే కార్పొరేషను అనేటువంటి సంస్థలన్నీ కూడా ప్రజలందరికీ ఈ సౌకర్యాలన్నీ కల్పిస్తాయని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. మరి ఇప్పుడు మనం గ్రామ స్థాయిలో ఒక గ్రామ పంచాయతీ వార్డులో ఉండేటువంటి సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తుంది, అదేవిధంగా పంచాయతీలో ఎవరెవరు ఉంటారు, వారు నిర్వర్తించేటువంటి విధులు ఏవి అనేదాన్ని ఈ మాక్ పంచాయతీ అనేటువంటి ఒక ప్రోగ్రాం ద్వారా ఇప్పుడు చక్కగా నిర్వహించుకున్నాం. మీరందరూ దీంట్లో సహకరించి దీనిని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. గ్రామ సేవే రామ సేవ. భారతదేశం గ్రామాలతో నిర్మితమై ఉంది. గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే భారతదేశం అభివృద్ధి చెందుతుందని గాంధీ గారు పదే పదే చెప్పేవారు. కాబట్టి ఈ గ్రామీణ వ్యవస్థ బాగుపడాలంటే, గ్రామాల అభివృద్ధి చెందాలంటే ప్రాంతీయంగా ఈ సర్పంచ్ దగ్గర నుంచి, వార్డు మెంబర్స్ దగ్గర నుంచి ఎలా పరిపాలన సాగించాలి, వారి యొక్క విధులేమి, మరి ఎవరి ఆధ్వర్యంలో వీళ్ళందరూ పనిచేస్తారు, గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందించుకోవాలి అనేటువంటి ఇత్యాది విషయాలన్నీ కూడా ఇప్పుడు జరగబోయేటువంటి ఈ కార్యక్రమంలో మనం తెలుసుకునేదానికి అవకాశం ఉంది. కాబట్టి మొదట ఆ గ్రామాల అభివృద్ధి చెందినప్పుడే దేశం సుసంపన్నం అవుతుంది. కాబట్టి ఆ గ్రామాన్ని ఏ విధంగా మనం అభివృద్ధి చెందించుకోవాలో ఈ మా పంచాయతీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు. ముందుగా మనము ఈ సమావేశాన్ని ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఈనాటి సమావేశానికి ఆశీర్వులైన ఉప సర్పంచ్ గారు, సెక్రటరీ గారు, వార్డు మెంబర్లందరికీ నా నమస్కారాలు. ఈనాడు ముఖ్యంగా మన పంచాయతీ పరిధిలో వివిధ వార్డులలో నెలకొన్న సమస్యలను చర్చించి పరిష్కార మార్గాలను కనుగొనటకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కావున వార్డు సభ్యులందరూ వారి వారి వార్డులలో నెలకొన్న సమస్యలను వివరించాలని కోరుతున్నాను. వీటిని పరిష్కరించి మన పంచాయతీని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుకున్నాం. ఇప్పుడు ఉప సర్పంచ్ గారు మాట్లాడతారు. అధ్యక్షత వహించిన సర్పంచ్ గారికి, సెక్రటరీ గారికి, వార్డు మెంబర్లకి నా నమస్కారాలు. సర్పంచ్ గారు చెప్పినట్లే మన పంచాయతీ పరిధిలో వివిధ వార్డులలో సమస్యలు పరీక్షించి
ఆదర్శ గ్రామ పంచాయతీగా అందరూ సమన్వయంతో పనిచేయాలని కోరుతున్నాను. ఇప్పుడు సెక్రటరీ గారు మాట్లాడుతారు. ఈ సమావేశానికి హాజరైనటువంటి సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, మన వార్డు మెంబర్లందరికీ నా నమస్కారాలు. ఇప్పుడు మీరు మీ వార్డులలో ఉన్న సమస్యలు నాతో చెప్పినట్లయితే వాటి వివరాలు సేకరించి పరీక్షించి నా వంతు కృషి నేను చేస్తానని ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు వార్డు మెంబర్లందరూ ఒక్కొక్కరుగా మీ సమస్యలను తెలపాలని కోరుతున్నాను. 1వ వార్డు మెంబరు మీ సమస్యలను తెలపండి. గౌరవనీయులైన సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, సెక్రటరీ గారికి మరియు నా సహచర అనుచరులకు నా నమస్కారములు. మా వార్డులో చెత్తను వేయుటకు ఎటువంటి సౌకర్యం లేనందున ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారు. వీటిపై కుక్కలు గాడిదలు తిష్ట వేస్తున్నాయి, దోమలు వాడుతున్నాయి, పరిసరాలన్నీ అపరిశుభ్రంగా మారుతున్నాయి. కావున తమరు తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా వేయుటకు ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నాను. లేనిచే అనారోగ్యాలు ప్రబలి ప్రజలకు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ధన్యవాదములు. వెంటనే పరిష్కరిస్తాము అని హామీ ఇస్తున్నాము. ఇప్పుడు 2వ వార్డు మెంబరు మీ సమస్యలను తెలపండి. వేదికను అలంకరించిన పెద్దలకు మరియు నా సహచర వార్డు సభ్యులకు నా నమస్కారాలు. మా వీధిలో వీధి దీపాలు 6 నెలలు మా వీధిలో నుండి వెలగడం లేదు. అపరిశుభ్రతకు తోడు విషక్రిములు వీధిలో సంచరిస్తున్నాయి. ఏ సమయంలో ఏమి జరుగుతుందో నాకు భయంగా ఉంది. కావున వీధి దీపాలు సక్రమ నిర్వహణకు సహకరించవలసిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు. మీ సమస్యని కూడా తొందరలో తీరుస్తాము. ఇప్పుడు 3వ వార్డు మెంబరు మీ సమస్యలు తెలపాలి. పెద్దలకు మరియు నా సహచర వార్డు మెంబర్లకు నా నమస్కారములు. మా వీధిలో నీటి సరఫరా ఏమాత్రం లేదు. ప్రజలు చాలా దూరం నుండి నీరు తెచ్చుకుంటున్నారు. మా వీధికందరికీ కలిపి ఒకే ఒక పబ్లిక్ ట్యాప్ ఉంది. దానిలో కూడా 2 రోజులకు ఒక్కసారి నీళ్లు వస్తాయి. కావున మా వీధిలో ఇంకా 2 కుళాయిలు ఏర్పాటు చేసి నీటిని సక్రమంగా సరఫరా చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సమస్యను కూడా తొందరలో తీరుస్తామని హామీ ఇస్తున్నాను. 4వ వార్డు మెంబర్ మీ సమస్యలను తెలపండి. గౌరవనీయులైన వేదికగా వచ్చిన పెద్దలకు, నా మిత్రులైన వార్డు మెంబర్లకు నా నమస్కారాలు. నేను 4వ వార్డు ప్రధానిని. మా వీధిలో మురుగునీరు విచ్చలవిడిగా రోడ్డు వైపు మళ్లిస్తున్నారు. దీనితో వీధి అంతటా అపరిశుభ్రత వాతావరణం నెలకొని పూరితంగా ఉంది. కావున మురుగునీటి ప్రవేశించడానికి శాశ్వత కాలువలు ఏర్పాటు చేసి మా వీధిలో అనారోగ్యాలు వారి నుండి తప్పించడానికి మా వీధి ప్రజలకు సహాయపడతారని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈ సమస్యను కూడా తొందరలోనే తీరుస్తామని హామీ ఇస్తున్నాను. 5వ వార్డు మెంబరు మీ సమస్యలను తెలపండి. వేదిక అలంకరించిన పెద్దలకు నా నమస్కారములు. నేను
5వ వార్డు ప్రజాప్రతినిధి. మా గ్రామ పంచాయతీ మేజర్ పంచాయతీ. దాదాపు 2000 జనాభా ఉంది. ప్రజలకు ఏదైనా జబ్బు చేస్తే మా గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణానికి వెళ్ళాలి. మా గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం కూడా లేదు. కావున మన గ్రామానికి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అవసరం. దీని ఏర్పాటుకు మనమందరం సమన్వయంతో కృషి చేసి పై అధికారులకు ఒక నివేదన సమర్పించి దీనిని సాధించుకోవాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. ఈ సమస్యను కూడా తొందరలోనే తీరుస్తామని హామీ ఇస్తున్నాము. 6వ వార్డు మెంబరు మీ సమస్యలను తెలపండి. ఈ సమావేశానికి హాజరైనటువంటి గ్రామ పెద్దలందరికీ నా నమస్కారములు. నేను 6వ ప్రజాప్రతినిధిని నేను మా వీధిలో గుంతలమయమైంది. మరొక వార్డు సిమెంట్ రోడ్డు వేశారు. మొన్న వర్షాకాలంలో 2 ద్విచక్ర వాహనాలు వర్ష నీటిలో గుంతలు కనపడక ఒకరికి చెయ్యి ఒక కాలు తిరిగింది. కావున మొదట మట్టితోనైనా కూర్చోగలరని తర్వాత శాశ్వతంగా పక్కా రోడ్డును నిర్మించాలని కోరుతున్నాము. ధన్యవాదాలు. ఇప్పుడు మీ సమస్యని కూడా విన్నాం. తొందరలోనే తీరుస్తాం. మీ వార్డులలో ఉన్న సమస్యలను విన్నాము. తొందరలోనే మీ సమస్యలన్నిటికీ పరిష్కరించగలమని ఇందు మూలంగా హామీ ఇస్తున్నాము. మా గ్రామంలో ఆసుపత్రి కట్టించడానికి నేను 1 ఎకరా భూమి రాసిస్తున్నాను. ఆసుపత్రికి 1 ఎకరా ఇస్తున్నందుకు ధన్యవాదములు. ఇప్పుడు సెక్రటరీ గారు మాట్లాడతారు. వార్డుల గారు, మెంబర్ గారు అందరూ మీ సమస్యలు చెప్పారు కదా. వాటిలో కొన్ని సులువుగా ఉన్న సమస్యలను సర్పంచ్ గారు నేను మాట్లాడి చర్చించాము. వాటిలో ఉన్న మొదటి వార్డు గారు మీ సమస్యకు సమాధానం చెత్త వేయడానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తాము. డస్ట్బిన్లు ప్రతి ఇంటి వద్ద ఏర్పాటు చేస్తాము. జంతువులను ఆ చెత్త దగ్గర కనిపించకుండా చర్యలు తీసుకుంటాము. తడి చెత్త, పొడి చెత్తకు 2 డస్ట్బిన్లు ఏర్పాటు చేయిస్తాము. సఫాయి కార్మికులు ప్రతి వీధికి పెడతామని సభాముఖంగా హామీ ఇస్తున్నాము. రెండవ వార్డు గారు మీ వార్డులో వీధి దీపాలను సక్రమంగా చేయిస్తాము. విష క్రిములు రాకుండా చూస్తామని హామీ ఇస్తున్నాము. మూడవ వార్డు గారు ప్రతి ఇంటికి ఒక కుళాయి ఏర్పాటు చేయిస్తాము. ప్రతి ఒక్కరికి 25 లీటర్లు సురక్షితమైన నీరును అందిస్తామని తెలియజేస్తున్నాము. 4వ వార్డు గారు మురుగు నీటికి ఒక కాలువ తవ్విస్తాము. అది ప్రతి ఒక్కరి ఇంటికి 10 మీటర్ల దూరంలో తవ్విస్తాము. వాటిని శుభ్రం చేయడానికి కొంతమంది మంచి వ్యక్తులను ఏర్పాటు చేయిస్తాము. దోమలు రాకుండా మంచి చర్యలు చేయించుకుంటామని సభాముఖంగా హామీ చేస్తున్నాము. ఇప్పుడు సర్పంచ్ గారు మాట్లాడతారు. 5, 6 వార్డులకు త్వరలోనే మీ సమస్యలకు పరిష్కారం ఇస్తామని హామీ ఇస్తున్నాను. ఈ సమావేశానికి హాజరైనటువంటి మీ అందరికీ ధన్యవాదములు. ఈనాటి సమావేశంలో
సెక్రటరీ గారు, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు మరి గ్రామాభివృద్ధిలో భాగంగా వార్డు మెంబర్లు ప్రతిపాదించినటువంటి ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి వారు పరిష్కార మార్గాలు చూపుతామని హామీ ఇచ్చినందుకు గ్రామ పెద్దగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించుకోవడానికి వీలుగా 1 ఎకరం విరాళం ప్రకటించినటువంటి మా దాత గ్రామ పెద్ద కూడా ఈ సభాముఖంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి మనమందరం కూడా అధికారులతో చేయి కలిపి మనం ఏడాదికి ఏడాది మన కోసమే జీవిస్తూ గ్రామం కోసం ఒకరోజు మనమందరూ కూడా జన్మభూమి కార్యక్రమం లేదా గ్రామ సేవ పేరుతో మనమందరం కూడా పాల్గొని గ్రామాన్ని అందంగా తీర్చిదిద్దుకొని ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి సర్పంచ్ గారికి, సెక్రటరీ గారికి, వార్డు మెంబర్లకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యు. మరి ఈ సమావేశానికి ఆహ్వానించిన వెంటనే మనకు ఈ సమావేశం సక్సెస్ కావడానికి సహకరించేందుకు వచ్చినటువంటి అనిల్ సార్ గారికి, జనార్దన్ సార్ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.